యాప్ ప్రమోషన్ల కేసు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. టాప్ సెలబ్రిటీలపై కేసులు నమోదవుతున్నాయి. నటులు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఇక వీరితో పాటు మంచులక్ష్మి, నిధి అగర్వాల్, శ్రీముఖి, ప్రణీత, అనన్య నాగళ్లపై కూడా కేసులు నమోదయ్యాయి. వీరు సోషల్ మీడియా వేదికగా పలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక నటులతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై కూడా కేసులు నమోదయ్యాయి. సిరి హనుమంతు, వంశీ సౌందర్యరాజన్, అలాగే వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయిని పావనీలపై కూడా కేసు నమోదైంది. అలాగే నేహా పతాన్, పాండు, పద్మావతిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇక బెట్టింగ్ యాప్స్ పై ఫుల్ సీరియస్ గా ముందుకెళ్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు, బెట్టింగ్ యాప్ సంబంధించి ఇప్పటి వరకు యూట్యూబర్లు మాత్రమే ప్రమోట్ చేశారని అందరూ భావించారు. కానీ పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11 మంది మీద, యూట్యూబర్స్ మీద కేసు నమోదు చేశారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించి మియాపూర్ పోలీసులు కూడా బాలీవుడ్ అటు టాలీవుడ్ సంబంధించిన అగ్ర హీరోలకు సంబంధించిన పాత్ర కూడా ఉన్నట్టుగా గుర్తించడానికి సంబంధించి కూడా ఇటు 35 మందికి సంబంధించి ఇటు దగ్గుపాటి రానాతో పాటు ప్రకాష్ రాజ్తో పాటు మరికొంతమంది సంబంధించిన యాంకర్లతో పాటు మొత్తంగా 25 మందికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రస్తుతానికైతే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా కొంత సంచలనంగా మారినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు 11 మందికి సంబంధించి ఎవరైతే యూట్యూబర్స్తో పాటు సోషల్ మీడియా సంబంధించి కొంత వీటి యాప్స్ని ఇంప్లూజ్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటే వారి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందరికీ నోటీసు జారీ చేస్తూ వారికి సంబంధించి కూడా కీలక సమాచారం రాబడుతున్న తరుణంలో తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించి కూడా మియాపూర్ పోలీసులు ఇటు టాలీవుడ్ సంబంధించిన అగ్ర హీరోలను కూడా ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్తో ప్రమేయం ఉన్నట్టుగా వాళ్ళు ధృవీకరించడం, ఆ పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్ విడుదల చేయడం ప్రస్తుతానికైతే సంచలనంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వీరు ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా అటు గ్రేడ్ 2, గ్రేడ్ 3 సంబంధించిన యూట్యూబర్స్, కొంతమంది మీడియా వివిధ మాధ్యమాలకు సంబంధించిన వారు ఉన్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సింది. తాజాగా మియాపూర్ పోలీసుల ఎఫ్ఐఆర్లో కూడా చాలా కీలక విషయాలను వెల్లడించడం కూడా పెద్ద మొత్తంలో ఇటు బాలీవుడ్తో పాటు టాలీవుడ్కు సంబంధించిన అగ్ర హీరోలతో పాటు మరికొంతమంది ఉన్నట్టుగా మనకైతే స్పష్టమవుతుంది. ఇక మియాపూర్ పోలీసులు కూడా ఐటీ యాక్ట్తో పాటు పలు సెక్షన్ల మీద కూడా ప్రస్తుతానికైతే దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండతో పాటు ఇటు శ్రీముఖి యాంకర్తో పాటు పలువురి మీద కూడా వివిధ రకాల సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వారికి కేవలం ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, వారికి బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా పూర్తి సమాచారం లేకుండా వీరు ప్రమోషన్ చేశారా లేదా అన్న కూడా సమాచారాన్ని రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే సినిమా సెలబ్రిటీస్ తాజాగా అనేక అంశాలకు సంబంధించి కూడా వారు ప్రమోషన్ చేస్తుంటారు, యాడ్స్లో నటిస్తుంటారు. అదే తరహాలో ఈ యాప్స్లో కూడా ప్రమోషన్ చేసేందుకు వారు పాత్ర పోషించారా, వీరు వెనక ఎవరున్నారన్న కోణంలో కూడా కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 11 మంది యూట్యూబర్లకు సంబంధించి కూడా వీరు చాలా కీలక పాత్ర పోషించారంటూ కూడా హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించిన పంజాగుట్ట పోలీసు కూడా వారికి సంబంధించిన కీలక వివరాలను సేకరించారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిని కూడా విచారణకు హాజరు కావాలంటూ గల నోటీసులు జారీ చేశారు. అందులో కేవలం ఒక 3 మాత్రమే ఇప్పటికీ విచారణ హాజరయ్యారు. మరికొంతమంది కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి తాజాగా ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ పోలీసులు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. బెట్టింగ్ యాప్ సంబంధించి ఎవరైతే ప్రమోట్ చేస్తారో నిర్వాహకులు ఉన్న వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము, చట్టపరంగా ముందుకు వెళ్తామంటూ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా ఈ టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖుల పేర్లు బయటపడంలో కూడా కొంత టాలీవుడ్ని షేక్ చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే వారు ఇంకా రియాక్ట్ అవ్వలేదు. ఏ విధంగా రియాక్ట్, ఎందుకంటే ఇప్పటికే యూట్యూబర్ సంబంధించి కూడా తాము తప్పు చేశాము, క్షమించండి అంటూ కూడా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా ప్రాధేయపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోస్ కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో తాజాగా ఈ ప్రముఖ హీరోలకు సంబంధించి కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారంటూ కూడా మనమే చూడాలి. ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారికి నోటీసులు సర్వ్ చేసేందుకు మియాపూర్ పోలీసులు కూడా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరగబోతుందో కూడా మనమైతే కొంత వేచి చూడాల్సి ఉంటుంది. మధు.
కిరణ్, ఇప్పటి వరకు మనం యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళ పేర్లు మాత్రమే చూసాం. ఈ రోజు నుంచి టాలీవుడ్ సెలబ్రిటీస్, టాప్ సెలబ్రిటీస్ పేర్లు కూడా రావడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఇప్పటి వరకు ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, ఎంత పైన కేసులు నమోదయ్యాయి, ఎంతమంది విచారణకు హాజరయ్యారు? ప్రస్తుతానికైతే 36 మందికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పలు సెషన్ల మీద కూడా కేసు నమోదని చెప్పవచ్చు. ముందుగా హైదరాబాద్ కమిషనరేట్కి సంబంధించి అటు పంజాగుట్ట పిఎస్లో 11 మంది మీద కేసు నమోదైంది. అందరికీ ఈ కేసుకు సంబంధించి కూడా నోటీసు సర్వ్ చేసి కేవలం 3 మాత్రమే హాజరయ్యారు. ఇక తాజాగా సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించి కూడా 25 మందికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్కడ ఇంకా ఎవరికి నోటీసులు సర్వ్ చేయాలి. మొత్తంగా ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి కూడా సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ చూసుకుంటే కూడా మొత్తంగా 36 మంది కూడా వీరి పాత్ర ఉన్నట్టుగా ఇప్పటికే స్పష్టమైంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు కొంత వేగంగా ముందుకు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి వీరి విచారణలో ఎలాంటి సమాచారం రాబడతారని చూడాల్సింది. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం విష్ణుప్రియ ఇటు పంజాగుట్ట పిఎస్కి చేరుకున్నారు. తన వ్యక్తిగతంగా న్యాయవాదితో కలిసి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఆమె స్టేట్మెంట్ సుమారుగా గంట నుంచి పంజాగుట్ట ఎస్హెచ్ఓ రికార్డ్ చేస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే ఇటు మరొక వ్యక్తి వచ్చారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్, అతడి పాత్ర ప్రాథమికంగా ఉందా లేదన్న కూడా అతడి వద్ద నుంచి నిన్న 4 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక మరొక వ్యక్తిని ముందు రోజు కూడా అంటే 2 రోజుల క్రితం కూడా విచారణ చేసి సుమారుగా 12 గంటల పాటు విచారించి అతడి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన ఈ 11 మందిలో కేవలం 3 మాత్రమే విచారణ అయ్యారు. ప్రస్తుతం శేఖర్ భాష మాత్రమే మధ్యవర్తిత్వం వస్తున్నారు పలుసార్లు. అంటే ఈరోజు ఎప్పుడైతే ఈ 11 మంది యూట్యూబర్స్ మీద కేసు నమోదైందో అప్పుడే ఆయన పంజాగుట్ట పిఎస్ ప్రత్యక్షమయ్యారు. వారి తరపున నేను మాట్లాడేందుకు వచ్చాను. కొంత సమయం కాలంలో కూడా శేఖర్ భాష ఆ రోజు నిన్న కూడా వచ్చారు. తాజాగా కొద్దిసేపటి క్రితం విష్ణుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసే సందర్భంలో కూడా ఆయన పంజాగుట్ట పిఎస్కి వచ్చారు. కాబట్టి కొంత వారు భయాందోళనలో ఉన్నారట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఖచ్చితంగా పంజాగుట్ట పోలీసులు కావచ్చు, వెస్ట్ జోన్ డీసీపీ మాత్రం ఖచ్చితంగా ఈ 11 మంది మీద కేసు ఎందుకంటే వారికి నోటీసులు ఇచ్చాము, విచారణ హాజరైన తర్వాత వారు చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటికి సంబంధించి కూడా వాటి ఉంటుందంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి తాజాగా ఇటు సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించి కూడా 25 మంది మీద కేసు నమోదైంది. కాబట్టి ఇందులో చాలా మంది యాంకర్లు, టాలీవుడ్ సంబంధించిన ప్రముఖ హీరోలు ఉన్నారు. కాబట్టి వారికి సంబంధించిన విచారణ ఏ విధంగా చేశారు ఏంటన్నది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. మధు, కిరణ్, అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడు వచ్చిన అంశం కాదు. ఎందుకంటే గతంలో దీనిపైన చాలా కేసెస్ చూసాము, చాలా ఆత్మహత్యలు చూసాము. యంగ్ పీపుల్ కూడా చాలా మంది ఈ బెట్టింగ్ లో కూరుకుపోయి యాప్స్ పైన ఆత్మహత్యలు చేసుకున్నారు. బట్ ఇప్పుడు అంటే ఇంతకాలంగా లేదు, ఇప్పుడు ఇంత సడన్ గా ఇంత స్పీడ్ ప్రాసెస్ అవడానికి కారణం ఏంటంటే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. దీనిపైన పోలీసులు ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ బెట్టింగ్ భూతం అనేది ఈ ఇటీవల కాలంలో వచ్చింది కావచ్చు. కొన్ని ఏళ్లుగా ఇది వేలులకుపై ఉన్నట్టు చెప్పాల్సి ఉంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారమే కాదు, దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది సంబంధించిన కుటుంబాలు కూడా ఈ బెట్టింగ్ యాప్లో పాల్పడి కూడా సర్వం కోల్పోయిన పరిస్థితి ఉంటుంది. కానీ తాజాగా కొద్ది రోజుల నుంచి తెలంగాణ క్యాడర్కి సంబంధించిన ఐపీఎస్ అధికారి సజ్జనార్ ప్రస్తుతమైన టీజీఎస్ఆర్టీసీకి ఎండీగా ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ సంబంధించి కావచ్చు, వారు చేసిన దందాలకు సంబంధించి కావచ్చు, కొంత సోషల్ మీడియా వేదికగా తనకున్న ఫాలోవర్స్ వేదికగా దీనికి సంబంధించిన నష్టపోయిన వారు గతంలో దీని మీద ఇన్ఫ్లుయెన్స్ పడి రోడ్డు మీద పడిన వారందరినీ కూడా ఏకతాటం చేస్తూ వారికి సంబంధించిన ఎవరెవరు, ఎందుకంటే గతంలో నల్గొండకు సంబంధించి కూడా ఒక కీలక పర్సన్ని కూడా సంబంధించి కూడా సజ్జనార్ ఇంప్లిమెంట్ చేయడంతో అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే పరారులో ఉన్నాడు. కాబట్టి ఇలా ఈ తరహా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ గత కొద్ది రోజులుగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. కొంత తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించి కూడా కొంత ఆయనకు సంబంధించిన కేసులు కావచ్చు, ఆయన తీసుకొచ్చిన వ్యవహారానికి తీసుకెళ్లడంతో కొంత కదలికి వచ్చినట్టు చెప్పాల్సి ఉంటుంది. గత కొద్ది నెలలుగా తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా ఈ ఆన్లైన్ సంబంధించి కావచ్చు, ఈ సోషల్ మీడియా సంబంధించిన వ్యవహారం మీద కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాజాగా పోలీసు దీనికి సంబంధించి కూడా కొంత చాప కింద నీరులా విస్తరించిపోతుంది. కొన్ని వేల కుటుంబాలు అమాయకులు బలవుతున్న నేపథ్యంలో దీనిని పుక్కటి వేళ్లతో కొంత తొలగించేలా ప్రయత్నం కూడా తెలంగాణ పోలీసు చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే చాలా సీరియస్గా ఈ వ్యవహారం తీసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ముందుగా హైదరాబాద్ పోలీసులు కావచ్చు, నల్గొండ పోలీసులు, అదేవిధంగా వైజాగ్ సంబంధించిన అక్కడ పోలీసులు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మహమ్మారి అనేది రోజు రోజుకి చాప కింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరైతే నిర్వాహాలు ఉంటారో వారిని కట్టడి చేయాలంటే ఇంప్యూర్ సంబంధించి ఏదైనా ఒక యాప్ తయారు చేసినప్పుడు, రన్ చేసినప్పుడు దాన్ని ప్రమోట్ చేయాలంటే సినిమా ప్రముఖులు, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో ఫాలో ఉన్న వారు కూడా వాళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి
యాప్కి సంబంధించిన వారిని పూర్తిగా కట్టడి చేయాలంటే కూడా మెల్లమెల్లగా వీరందరినీ కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే యూట్యూబర్స్కి ఎవరైతే యాప్స్ కొంత ప్రమోట్ చేస్తున్నారో అందరినీ కూడా కట్ చేసే ప్రయత్నం చేస్తుండగా మొదటి దశలో భాగంగానే ఈ ప్రమోషన్ చేసిన వారి మీద కూడా తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టుకుని చెప్పి అందులో భాగంగానే మొదటి విడతలో యూట్యూబర్స్ మీద చర్యలు తీసుకోవడం, తర్వాత టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖుల మీద కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా స్పష్టం కావడంతో కేసు నమోదు చేశారు. వారిని విచారణకు పిలుస్తారు. ఆ తర్వాత వీరు కావాలని చేశారా తెలియకుండా చేశారన్న కూడా కొంత సమాచారం రాబట్టాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ అయితే 2 కమిషనరేట్ పరిధిలో జరగబోతుంది. కిరణ్, అంటే జనరల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైనా కదా దీనికి ప్రమోషన్ గైడ్ లైన్స్ అంటే ఏమైనా ఉంటాయా? దీని ఒకవేళ ఉంటే ఎలా ఉంటాయి? ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు చెప్తుంటే బయట చెప్తుంది ఏంటంటే గూగుల్ యాడ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, సో ఇది ఇల్లీగల్ గానే చేస్తున్నామని కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. సో దీనికి జనరల్ గా ప్రమోషన్ గైడ్ లైన్స్ అంటే ఏమైనా ఉంటాయా? మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కూడా బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా బ్యాన్ ఉంది. ఇతర ప్రాంతాలలో ఇతర రాష్ట్రాల్లో కూడా వివిధ రకాలుగా ప్రమోట్ చేస్తున్నారు. ముందుగా వీరు ఒక పర్సన్కి అట్రాక్ట్ అవుతేందుకు అతను సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వెళ్ళేందుకు కూడా చేస్తున్నారు. కానీ ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బెట్టింగ్ అనేది వీరు ముందుగా ఒక చిన్న అందులో గేమింగ్ సంబంధించి కూడా ఒక పర్సన్కి ఆ కస్టమర్కి ఎడిక్ట్ చేస్తారు. ఆ తర్వాత కూడా మెల్లమెల్లగా ఆ యాప్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఆ తర్వాత యాప్లో ఈ గేమ్ ఆడితే ఇలా జరుగుతుందంటూ కూడా తను మెల్లగా అతన్ని పూర్తి స్థాయిలో కూడా మోల్డ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా స్పష్టమైన చాలా క్లియరెన్స్ అయిన గైడెన్స్ ఉంది. ఈ వివరానికి సంబంధించి కావచ్చు, బెట్టింగ్ భూతానికి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తిగా నిషేధం అంటూ కూడా గతంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు చెప్పడం జరిగింది. దీని మీద ఎవరైనా ఈ మోజులో పడ్డా కూడా కొంతవరకు సంబంధించి మాకు సమాచారం అందిస్తే వాటిని అంతమొందిస్తామంటూ చెప్పే ప్రయత్నం కూడా తాజాగా చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి కూడా పూర్తి నిషేధం. ఒక చిన్న యాప్గా దీన్ని ప్రమోట్ చేశారు. ఆ తర్వాత అందులో వివిధ రకాలకు సంబంధించిన గేమ్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పవచ్చు కావచ్చు, ఇలా పూర్తి స్థాయిలో మనిషిని ఆ కస్టమర్ని ఎడిక్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కొంత విషయ సమాచారం ఉంటుంది. దీంట్లో గతంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా అమాయకులు బలయ్యారు, కొన్ని వేల కుటుంబాలు రోడ్డు పాలైన కాబట్టి పూర్తి స్థాయిలో తదిమించే ప్రయత్నం కూడా తెలంగాణ పోలీసులు చెప్పినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. మధు, మనం సోషల్ మీడియా గురించి ఒకసారి మాట్లాడుకుంటే అంటే ఎయిదర్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, ఎయిదర్ వేర్ ఇస్ ద స్టార్ట్ వేర్ ఇస్ ద ఎండ్ అన్న కారణంగా తయారైంది. ఎందుకంటే ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ స్టార్ట్ ఎండ్ ఉందన్నది కూడా తెలియని, ఎందుకంటే అంత హ్యూజ్ అయిపోయింది సోషల్ మీడియా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎందుకంటే ఒక చిన్న వీడియో తీసుకున్నా దానికి ముందు వెనకతల మధ్యలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి యాడ్స్ చూస్తుంటాం, ప్రమోషన్స్ చూస్తుంటాం. సో దీనిని ఎలా అరికట్టబోతున్నారు? ఎయిదర్ క్లారిటీ కానీ క్లారిఫై కానీ ఎలా చేయబోతున్నారు పోలీసులు? మధు, ఇప్పుడు దైనందిన జీవితంలో ఈ యాప్స్ కావచ్చు, సోషల్ మీడియా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఇంప్లిమెంట్ అయిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇలా ఎక్స్ సంబంధించి అన్ని వేదికల్లో కూడా మనం ఏదైనా ఒక వీడియోని ప్రమోట్ చేసినప్పుడు వీడియోని చూసేటప్పుడు కూడా రకరకాల సంబంధించిన బెట్టింగ్ యాప్ల ప్రమోట్ చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మన దైనందిన జీవితంలో మనం ఏదైనా కార్యక్రమం చేయాలన్నా దానికి సంబంధించి ఏదైనా చేయాలంటూ కూడా అటు లైమ్ లైట్ మీడియాతో పోల్చుకుంటే కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంబంధించి కూడా చాలా వేగంగా జనాలకి అట్రాక్ట్ అవుతుంది. జనాలకు చేరుతున్న కోణంలో కూడా దీన్ని ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన నిర్వాహకులు కొంత అసరంగా చేసుకొని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఐటీ యాక్ట్, ఏదైతే గేమింగ్ యాక్ట్తో పాటు ఐటీ యాక్ట్ మీద కూడా చాలా కఠినమైన సెక్షన్లు కూడా రూపొందించింది. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ చేయించడం కావచ్చు, లేకపోతే దీన్ని తెరవేనుకుండా నడిపిస్తున్న వారికి సంబంధించి కూడా కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ఈ 11 మంది కావచ్చు, మొత్తంగా మియాపూర్ పిఎస్ లిమిట్లో ఏమైనా 20 మొత్తంగా 36 మందికి సంబంధించి కూడా వీరి మీద చాలా సీరియస్ బిఎన్ఎస్ కొత్తగా పరిగణలోకి వచ్చిన న్యాయశాస్త్ర చట్టం ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. దీనికి తగ్గట్టుగా ఐటీ యాక్ట్ని కూడా పునరుద్ధరించారు. కాబట్టి చాలా సీరియస్గా వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా ప్రమోషన్ జరుగుతుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ముందుగా
ఇంప్లూవర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా కొంత ప్రమోషన్ చేసడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు కాబట్టి వీరికి సంబంధించి వీళ్ళు ఈ ప్రమోషన్ చేయడంలో లబ్ధి పొందారా, లబ్ధి ఏ విధంగా చెంది, ఎందుకంటే ఇప్పటికే ఈ పంజగుట్ట కేసు సంబంధించి కూడా ఈ యూట్యూబర్కి సంబంధించి పెద్ద మొత్తంలో కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు చేతులు మారినట్టుగా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈడీ కూడా ఆరా తీస్తున్న నేపథ్యంలో తాజాగా టాలీవుడ్కి సంబంధించి వీరు కేవలం ఎందుకంటే ఒక ఏదన్నా ఒక యాడ్ కావచ్చు, ఏదన్నా షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన కొంత చేయాలని కూడా రెమ్యునేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి వీడు సాధారణంగా ఒక టైంపాస్గా చేశారా, లేకపోతే ఇవేమైనా పెద్ద మొత్తంలో చేతులు మారాయని కూడా కొంత విచారణ తేల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించిన పోలీసులు కూడా దృష్టి సారించారు. ముందుగా ఈ 25 మందికి సంబంధించిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో అందులో అగ్ర హీరోలు వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో నోటీసులు జారీ చేసి వారి వద్ద నుంచి సమాచారం స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫర్దర్గా యాక్షన్ తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.